హాయ్ టు ఎవరీవన్. ఇంతకుముందు మనం డాట్ డివిజన్స్ పార్ట్ 1 పార్ట్ 2 చూసాం. ఇప్పుడు వావ్ డాట్ డివిజన్స్ పార్ట్ 3, ఎటువంటి టేబుల్స్ లేకుండా కేవలం డాట్స్ ద్వారా డివిజన్ చేసే ఏకైక మెథడ్. మీరు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఈ పార్ట్ను చూడాలని కోరుతున్నాను. ఎటువంటి టేబుల్స్ లేకుండా కేవలం చుక్కల ద్వారా మనం డివిజన్ను ఈరోజు చూస్తున్నాము. ఇప్పుడు మనం పార్ట్ 1 నందు 1 డిజిట్తో డివిజన్స్, పార్ట్ 2 నందు 20 లోపల ఉండే డివిజన్స్ చూసాం. ఇప్పుడు 20 to 100 2 డిజిట్ నెంబర్స్ను డివిజన్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5 6ను 32తో డివైడ్ చేయడం ఎలాగా చూద్దాం ఒక్కసారి. సో ఇక్కడ 4 to 5 6 ఉంది. ఇక్కడ అంటే 4 అంటే 4 డాట్స్ను ఉంచుతాం మనం. 1 2 3 4. నెక్స్ట్ 2 అంటే 2 డాట్స్ను ఉంచుతాం. నెక్స్ట్ 5 1 2 3 4 5. నెక్స్ట్ 6 డాట్స్ ఉంచుతాం. 1 2 3 4 5 6. సో 32తో డివైడ్ చేయాలి. అంటే మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ మొట్టమొదట ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది, టెన్స్ ప్లేస్లో 3 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ టెన్స్ ప్లేస్ తీసుకుని ఇక్కడ 3 డాట్స్ను యూనిట్స్ ప్లేస్లో 2 డాట్స్తో మ్యాపింగ్ చేద్దాం. సో ఇక్కడ 32. సో 3 డాట్స్, ఫస్ట్ డాట్, సెకండ్ డాట్, థర్డ్ డాట్ను యూనిట్స్ ప్లేస్లో ఉండే 2 డాట్స్, 1 డాట్ 2 డాట్స్తో మ్యాపింగ్ చేస్తాం. ఇక ఒక డాట్ ఉంది ఇక్కడ. ఒకవేళ 3 డాట్స్ ఉన్నట్లయితే మరలా ఇక్కడ మనం 3 డాట్స్ 2 డాట్స్తో మ్యాపింగ్ చేస్తాం. కానీ ఇక్కడ ఓన్లీ 1 డాట్ ఉంది కాబట్టి ఇది యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. సో ఇక్కడ 1000 ఉంది. అంటే యాక్చువల్గా 1000 2000 3000 4000. సో ఇక్కడ 1000 ఉంది. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ అంటే 1000కు ఎన్ని హండ్రెడ్స్ అంటే 10 హండ్రెడ్స్ అవుతుంది. కాబట్టి ఈ డాట్ను మనం థౌజండ్స్ ప్లేస్ నుండి హండ్రెడ్స్ ప్లేస్కి మార్చినప్పుడు 10 డాట్స్ను మనం ఉంచుకోవాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 డాట్స్ ఎందుకు అంటే మనకు 10 హండ్రెడ్స్ ఈక్వల్స్ టు 1000. ఇక్కడ 4000స్లో 3000 మనం వానిష్ చేసాం. ఇక మిగిలిన 1000. ఈ 1000ను మనం హండ్రెడ్స్ ప్లేస్ చేస్తున్నాం. అంటే 10 హండ్రెడ్స్ ఈక్వల్స్ టు 1000. కాబట్టి సింపుల్గా మనకి ఇవన్నీ ఆలోచించకుండా ఇక్కడ ఎన్ని డాట్స్ ఉందో ఒక డాట్ దాని రైట్ సైడ్ వెళ్తే 10 డాట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరలా మనము 3 డాట్స్ అండ్ 2 డాట్స్. సో ఇక్కడ 3 వాల్యూస్ 3 డాట్స్ని మనం కవర్ చేయాలి. ఫస్ట్ డాట్, సెకండ్ డాట్, థర్డ్ డాట్. సో ఇది హండ్రెడ్స్ ప్లేస్ నుండి టెన్స్ ప్లేస్లో మళ్ళీ మనకు 2 డాట్స్ రావాలి. సో ఇక్కడ నుండి ఫస్ట్ సెకండ్ డాట్, మరలా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డాట్, సెకండ్ డాట్, థర్డ్ డాట్ 30. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. అంటే ఇట్స్ ఏ టెన్స్ ప్లేస్లో 2 డాట్స్ను మనం మ్యాపింగ్ చేయాలి. ఫస్ట్ డాట్, సెకండ్ డాట్. మరలా ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. 32 కాబట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్. సో 3 డాట్స్, బట్ హియర్ దర్ ఈజ్ ఓన్లీ 1 డాట్. 1 డాట్ మాత్రమే ఉంది, 2 డాట్స్ లేదు. కాబట్టి ఈ డాట్ను హండ్రెడ్స్ ప్లేస్ నుండి మనకు టెన్స్ ప్లేస్కు కన్వర్ట్ చేయాలి. అంటే ఈ డాట్ను మనం రౌండప్ చేసి ఇక్కడ 10 డాట్స్ ఉంచుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇంతకుముందు మనం చేసిన దాంట్లో ఇక్కడ 3 డాట్స్ ఉంది, తర్వాత 2 డాట్స్కి మ్యాపింగ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ సెకండ్. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ టు యూనిట్స్ ప్లేస్, సేమ్ వే 3 డాట్స్ టు 2 డాట్స్. సో 3 డాట్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ టు 2 డాట్స్, ఫస్ట్ సెకండ్. నెక్స్ట్ 1 2 3 3 డాట్స్ టు 2 డాట్స్, 1 2. Once again 3 dots to 2 dots, first second third to 2 dots.
సో ఇక్కడ ఏ డాట్ మిగలలేదు, మిగలకపోతే రిమైండర్ 0, శేషము 0 అనుకుంటాము. ఇప్పుడు కోషెంట్ ఎలా లెక్కించాలి అంటే ఫస్ట్ ఈ 1000 స్పాట్స్లో ఇక్కడ నుండి స్టార్టింగ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1. నెక్స్ట్ 100s ప్లేస్లో ఇది స్టార్టింగ్ కాదు, స్టార్టింగ్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది 1, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది 2, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది 3. సో స్టార్టింగ్ వాల్యూస్ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఇవి 2 కాదు, ఇది కాదు, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది 1, 2, 3. సో 133 ఇక్కడ ఏమీ లేదు. సో కోషియంట్ ఎంత అంటే 133 అండ్ రిమైండర్ ఈజ్ 0. కాబట్టి మనకు 32తో డివిజన్ చూసాం. ఇంతకన్నా పెద్ద సంఖ్యతో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 770 డివైడెడ్ బై 63. సో 63వ ఎక్కం టేబుల్ వాడకుండా దీన్ని ఎలా చేయాలి అనేది చూద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ మనకు 770 అంటే ఇక్కడ ముందులాగా మనం 7 డాట్స్ను మనం పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7. తెలంగాణకు చెందిన ముత్యపు రెడ్డి సార్ గారు ఒక మంచి అమూల్యమైన సూచన ఇచ్చారు. ఏమంటే ఇక్కడ నుండి మనం అంటే రైట్ సైడ్ తీసుకెళ్తే 10 డాట్స్ ఉంచడం చాలా కష్టము, కన్ఫ్యూజన్. దీనికి ఏదైనా టెక్నిక్ ఉందా అని సార్ గారి సూచనలకు ధన్యవాదాలు. అందుకోసం నేను ఆలోచించి ఒక సింపుల్ టెక్నిక్ మరొకటి కనుక్కున్నాను. ఇక్కడ 7 డాట్స్ను ఉంచాలి, కానీ ఇక్కడ నుండి కాకుండా కొంత డౌన్లో మనం 7 డాట్స్ను ఉంచుతాను. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఎందుకు డౌన్లో ఉంచాను తర్వాత మీకు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ 7 డాట్స్ 1, 2, 3, 4, 5, 6, 7 డాట్స్. ఇక్కడ 0 అంటే ఏ డాట్స్ ఉంచము, కాకపోతే ఇక్కడ ఉన్నాయని ఒక ప్లేస్ అనేది ఉంది అని మనం ఊహిద్దాము. బట్ ఇది డాట్ కాదు, ఇది ఇక్కడ ఒక మనకి యూనిట్స్ ప్లేస్ అనేది ఒకటి ఉంది అని తెలియడం కోసం పెట్టాము. ఇప్పుడు 63 ఉంది ఇక్కడ. అంటే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ 6 డాట్స్ను 3 డాట్స్తో మ్యాచ్ చేస్తాం. సో 1, 2, 3, 4, 5, 6 డాట్స్ను 3 డాట్స్తో 1, 2, 3. ఇక్కడ మనకి 6 డాట్స్ ఉంటే మ్యాపింగ్ చేయొచ్చు, 6 డాట్స్ లేదు కాబట్టి దీన్ని మనము ఏం చేస్తున్నాము, యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్ నుండి హండ్రెడ్స్ ప్లేస్ కన్వర్ట్ చేస్తున్నాము. అంటే దీని వాల్యూ వచ్చి ఇక్కడ 10 అవుతుంది. ఈ 10 డాట్స్ పెట్టుకోవడం కష్టం కాబట్టి ఏం చేస్తాము, ఇక్కడ వాల్యూ 6 కాబట్టి ఇక్కడ 6 రాసుకుంటాము. ఎక్స్ట్రా ఎన్ని డాట్స్ పెట్టాలి, ఇక 4 డాట్స్ 1, 2, 3, 4 అంటే ఈ ప్లేస్ బదులు మనకి ఇక్కడ 6 డాట్స్ ఉంచుకోవాలి. 63 కాబట్టి 6 డాట్స్ ఉంచుకోకుండా ఎంత నెంబర్ మిగిలిన నెంబర్ వేసుకుంటున్నాము, ఎక్స్ట్రా 3 డాట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ప్లేస్ నుండి 63, 6 నుండి 3 డాట్స్ను మనము మ్యాప్ చేయాలి. సో 6 అంటే 6 డాట్స్ బదులు 6 ఉంది ఇక్కడ, 3 డాట్స్ అంటే 1, 2, 3. నెక్స్ట్ మరలా 6 డాట్స్ నుండి 3 డాట్స్ 1, 2, 3, 4, 5, 6 డాట్స్ టు 3 డాట్స్ 1, 2, 3 డాట్స్. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఎన్ని డాట్స్ 6 డాట్స్ ఉన్నాయి. కానీ 2 డాట్స్ ఉంది కాబట్టి మనం ఈ డాట్ను మనం హండ్రెడ్స్ ప్లేస్ నుండి టెన్స్ ప్లేస్కి పెడితే 10 డాట్స్ వస్తాయి. బట్ నేను 10 రాయకుండా ఇక్కడ ఏం చేస్తున్నానంటే 6 రాసుకుంటున్నాను. ఎక్స్ట్రా 1, 2, 3, 4 అంటే 10 డాట్స్ బదులు 6 + 4 డాట్స్. ఇక్కడ మరలా ఈ 0 తీసివేసి, ఈ డాట్ని తీసివేసి మనం టెన్స్ ప్లేస్కి పంపిస్తాను. అంటే వన్స్ అగైన్ ఇక్కడ 6, ఇక్కడ 4 డాట్స్ 1, 2, 3, 4 డాట్స్. కానీ ఇక్కడ మనకి 6 డాట్స్ 3 డాట్స్ లేదు. కానీ మనకి ఇక్కడ ఉండేది 3తో మ్యాపింగ్ చేయాలి కాబట్టి ఈ ఒక డాట్ను మనం ఎలిమినేట్ చేసి ఇక్కడ 6 బదులు నేను ఏం రాస్తానంటే 3 రాస్తా. ఎందుకు అంటే ఈ ప్లేస్లో మనకు 3 అవసరం కాబట్టి 3, 3, 3, 1 డాట్.
ఎందుకు మీకు అర్థమైంటుంది. 3 3s are 9, 3 + 3 6, 6 + 3 9, మిగిలింది 1 కార్డు 1 డాట్ పెట్టాను. ఇప్పుడు మ్యాపింగ్ 6 డాట్స్ టు 3 డాట్స్ చేయాలి మనకి ఇక్కడ. కాబట్టి 6 డాట్స్ అంటే 6 అనే నెంబర్ నుండి, ఇది డాట్ కాదు ప్లేస్ కోసం రాసింది, ఇది 6 నుండి 3 సరిపోయింది. మరలా 6 నుండి 3 సరిపోయింది. ఇక 6 డాట్స్ టు 3 డాట్స్ 1 2 3 4 5 6 డాట్స్ టు 3 డాట్స్. ఇక్కడ 6 డాట్స్ లేవు, ఇక్కడ 6 డాట్స్ 3 డాట్స్ లేదు. కాబట్టి మిగిలిపోయిన వాల్యూ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో అయితే 1, ఈ ప్లేస్లో మిగిలింది 1, ఈ టెన్స్ ప్లేస్లో మిగిలింది 2 డాట్స్. కాబట్టి రిమైండర్ ఎంత అంటే 21. సో రిమైండర్ ఈజ్ 20. ఎన్ని డాట్స్ మిగిలిపోయిందో మ్యాపింగ్ చేయకుండా అది రిమైండర్. సో టెన్స్ ప్లేస్లో 2 డాట్స్ మిగిలింది, యూనిట్స్ ప్లేస్లో 1 డాట్ మిగిలింది కాబట్టి 21. సో ఇప్పుడు కోషియంట్ ఎలా లెక్క పెడతామో చూద్దాం. సో ఈ స్టార్టింగ్ వాల్యూలో అంటే థౌజండ్స్ ప్లేస్లో ఫస్ట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఒకే ఒక వాల్యూ ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఇక్కడ ఇది 1 స్టార్ట్ అయింది 1, దిస్ ఈజ్ సెకండ్, సో 1 2. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయిన మ్యాపింగ్ 1 1 2, దిస్ ఈజ్ 3. సో కోషియంట్ ఈజ్ 123 అండ్ రిమైండర్ ఈజ్ 21. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ చేసినప్పుడు ఈ డివిజన్ ఫెయిల్యూర్ 88 లాంటి పెద్ద నెంబర్తో చేసేటప్పుడు ఇది సక్సెస్ కాదు అన్నారు. అందుకే 88 డివిజన్ ఈ థర్డ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. అది 2 7 4 5 6 డివైడెడ్ బై 88. సో మనం అంటే 27,456ను మనం 88తో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం నెంబర్ రాసుకున్నాం 2 7 4 5 6. సో 88 మనం మైండ్లోకి గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా 2 డాట్స్, సో ఫస్ట్ డాట్ సెకండ్ డాట్, 7 డాట్స్ కొద్ది ప్లేస్ వదిలి మనం 1 2 3 4 5 6 7. నెక్స్ట్ 4 డాట్స్ 1 2 3 4. నెక్స్ట్ 5 డాట్స్ 5 కాబట్టి 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఈ కన్ఫ్యూషన్ లేకుండా మనం దీన్ని ఎలిమినేట్ చేద్దాం. సో ఇప్పుడు 88తో మనం డివైడ్ చేయాలి. సో ఫస్ట్ 88తో మ్యాప్ చేయాలంటే ఇక్కడ 8 డాట్స్ ఉండాలి, లేదు. కాబట్టి ఫస్ట్ డాట్ను ఎలిమినేట్ చేసి 10 డాట్స్ పెట్టుకోవడం కష్టం కాబట్టి ఒక 8 రాసుకుని అడిషనల్గా 2 డాట్స్ పెట్టుకుంటాం. అంటే 8 + 2 10. మరలా ఇక్కడ 1 డాట్ ఉంది, ఈ డాట్ని ఎలిమినేట్ చేసి మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 8 డాట్స్ బదులు 8 రాసుకుని ఇక్కడ 2 డాట్స్ వస్తాం. నెక్స్ట్ ఇక్కడ 88 అంటే 8 నుండి 8 డాట్స్ ఉండాలి, కానీ 8 డాట్స్ లేదు. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక డాట్ను మనం ఎలిమినేట్ చేసి, సో ఇక్కడ 8 రాసుకుంటాము, తరువాత 2 డాట్స్ పెట్టుకుంటాం. ఇప్పుడే మనము 88 మ్యాప్ చేసాం, మళ్ళీ 8 డాట్స్ లేదు కాబట్టి ఇంకొక దాన్ని కూడా అటు సైడ్ పంపించేస్తాం. ఈ డాట్ను మనం రౌండప్ చేసి ఇక్కడ ఒక 8, నెక్స్ట్ 2 డాట్స్ ఉంచు. ఇప్పుడు ఆలోచిద్దాం, మ్యాపింగ్ చేస్తే సో 8 to 8 1 మ్యాపింగ్, 8 to 8 అదర్ మ్యాపింగ్. సో ఇక్కడ 88 to 88 ఇక్కడ 8 డాట్స్ ఉండొచ్చు, 8 డాట్స్ లేదు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 డాట్స్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ 8 డాట్స్ తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 డాట్స్ నుండి 8 డాట్స్ 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఇంకొక డాట్ ఉంది, ఈ డాట్తో మనం ఏం చేయలేము కాబట్టి దీన్ని రైట్ సైడ్కి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ 8 మరలా 2 డాట్స్, ఎందుకంటే 10 కాబట్టి వాల్యూ 8 + 2. సో ఇప్పుడు ఇక్కడ 8 నుండి 8 ప్లసెస్ రావాలి ఇక్కడ మనకి, కానీ 8 లేదు ఇక్కడ.
8 డాట్స్ 1 2 3 5 కాబట్టి 5 డాట్సే ఉంది. కాబట్టి మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక డాట్ మనం ఎలిమినేట్ చేసుకుంటాము, ఇక్కడ 8 రాసుకుంటాము, 2 డాట్స్ ఉంటాం. సో ఇప్పుడు మనకి మ్యాపింగ్ తీసుకుంటే 8 to 8. నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్ ఉంది. ఈ డాట్ మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఈ డాట్ వాల్యూ ఇక్కడికి వెళ్తే 8, వన్స్ అగైన్ ఇక్కడ 2 డాట్స్ అనేది పెట్టాల్సి వస్తుంది మనం. నెక్స్ట్ ఇక్కడ 8 to 6 డాట్సే ఉంది. కాబట్టి ఏం చేస్తున్నాము, ఒక ప్లేస్ను అంటే ఇక్కడ ఒక డాట్ను మనం రైట్ సైడ్ పంపించామనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక 8, 2 డాట్స్. సో ఇప్పుడు మ్యాపింగ్ చేసామనుకోండి 8 to 8 ఒకటి, ఇక్కడ డాట్స్ 1 2 3 4 5 6 7 8. సో 1 2 3 4 5 6 7 8. మరి అక్కడ కూడా 8 డాట్స్ ఉంటేనే వస్తుంది, లేకపోతే మరి తగ్గించుకోవాల్సి వస్తుంది. చూద్దాము ఒకసారి. 1 2 3 4 5 6 7 8 సరిపోయింది. ఇక్కడ ఏమి డాట్స్ మిగలలేదు కాబట్టి నో రిమైండర్. సో రిమైండర్ 0. సో క్వోషియంట్ తీసుకుంటే మనకు, సో ఈ పార్ట్ తీసుకుంటే ఇక్కడ ఏమి లేదు, సో 0. సో లెఫ్ట్ సైడ్ 0 రాసిన అయిపోయినా ఒకటే, ఇక్కడ ఒక వాల్యూతో స్టార్ట్ అయింది 1 2, ఇక్కడ ఒకటి మొత్తం 3 అవుతుంది కాబట్టి 3 అవుతుంది. 3 ఇక్కడ తీసుకుంటే 1 మాత్రమే ఉంది, ఇంకేది లేదు ఇక్కడ కాబట్టి 3 1. ఇటు సైడ్ తీసుకుంటే ఇక్కడ నుండి 1 స్టార్ట్ అయింది, సో 2 అయింది. సో కోషియంట్ ఈస్ 3 1 2. కాబట్టి మనకు పెద్ద 2 డిజిట్ నెంబర్స్తో డివిజన్ చేయడం ఎలా చూస్తున్నాము. నెక్స్ట్ డివిజన్స్ పార్ట్ 4 నందు 3 డిజిట్తో డివైడ్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్ను చూద్దాం. అంతవరకు పూర్తి వీడియోని చూసి ఎంజాయ్ చేసి డాట్ డివిజన్ నేర్చుకుంటారని ఆశిస్తున్నా. బాయ్.